సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త వచ్చినా కూడా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ సో రైట్ నో ఈ ఇష్యూ గురించి కొన్ని రోజుల నుంచి మీరు మీ వాయిస్ని రేస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా పోయింది. అవతల వాళ్ళు వాడుకున్నారు, అమ్మాయిని కూడా వాడుకున్నారు దీంట్లో. నేను అమ్మాయి కూడా నిజంగానే మాస్టర్ తప్పు చేశాడా, నిజంగానే మాస్టర్ ప్రమేయం ఉందా? ఎవిడెన్స్ ఏమీ దొరకదు కాబట్టి పెట్టేద్దాం. అక్కడ జరిగిందని గ్యారంటీ ఏంటి? నాట్ ఏ కిడ్. ఇవాళ అయిపోయిందంటే చిన్నపిల్లలకి ఆఫ్టర్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత తన క్యారెక్టర్ని పణంగా పెట్టి తనని మార్కెట్లో పెట్టుకుని అప్పుడు కాల్ చేస్తే ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మైనర్ అనుకునే అమ్మాయి వాళ్ళ మదర్ ఏమనింది, మీ దాంట్లో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, చాటింగ్ ఉంది, అది ఉంది. చాటింగ్లో ఏముంది? మిస్ యూ ఉంది. ఐ మిస్ యూ అంటే ఏంటి? వాళ్ళ మదర్ కూడా ఆమెను ఎంత టార్చర్ చేసింది. వాళ్ళ మదర్ ఈమెని ఎంత చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇండస్ట్రీలో ఎలాగైనా వెళ్ళు ఎదగాలి అని చెప్పి వాళ్ళ పెళ్లి చేసుకోమని అడిగాడు, వాళ్ళ వైఫ్ కొట్టడానికి వచ్చారు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు అయ్యో జరిగిందేమో. ఆధారాలు దొరకకుండా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రేపు కేసు వేసినా ఇది అనేద్దాం, మైనర్ అని పెట్టేద్దాం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. సో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒక టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త వచ్చినా కూడా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. అసలు కొరియోగ్రాఫర్కి సంబంధించి ఏం జరుగుతోంది, ముందు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. సో గత కొద్ది రోజుల నుంచి కొరియోగ్రాఫర్ కస్తూరి ఇండస్ట్రీలో తెలుసు, బట్ ఒక మంచి అంటే వ్యక్తిగతంగా మాట్లాడే ఒక వ్యక్తిగా చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ మీరు మాట్లాడే మాటలు నచ్చుతున్నాయి. ఒక ఫీమేల్ అయ్యుండి కూడా తప్పు జరిగితే అది మెయిల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, నా స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పి కస్తూరి గారు మాట్లాడుతూ ఉన్నారని బయట కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఇష్యూ ద్వారా బయటకు వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు ఇంకా ముందు ఇలాంటివి చేయాలి అనిపిస్తోంది. ఎందుకంటే నిజంగా బాధితులు ఎవరున్నారో వాళ్ళు మరుగున పడుతున్నారు. తప్పు చేయని వాళ్ళకి శిక్షలు వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ పబ్లిక్ కొన్ని తెలిసి తెలియక కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటారు కదా. సో నాకు నిజంగా అంటే న్యాయం కోసం ఫైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు కదా. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 25 years పైన అవుతుంది. 25 years పైన అవుతుంది. ప్రాపర్ ఎక్కడ అసలు? హైదరాబాద్. ఇక్కడ పుట్టి పెరిగాను. మీరు కూడా ఎన్నో చూసుంటారు. బేసిక్గా మేమందరం ఏంటంటే డాన్స్ మాస్టర్లు ఎలా చూస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు సెలబ్రిటీ అయిన డాన్స్ మాస్టర్లు ఓకే, కానీ అసలు ఫస్ట్ ఒక డాన్స్ మాస్టర్ వాళ్ళ యొక్క లైఫ్ ఎలా జరుగుతుంది అని వెనక్కి ఒకసారి మళ్ళీ అన్ని తలుచుకుంటే ముందు ఒక డాన్సర్గా ఎక్కడో గ్రూప్లో ఆడతారు, తర్వాత ముందుకు వస్తారు, తర్వాత ఇక్కడ లాస్ట్ నుంచి ముందుకు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. రియాలిటీ షోలు తిరుగుతూ ఉంటారు. జెండర్ ప్రాబ్లం ఉండదు, అంటే మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఒకటే కష్టం ఉంటుంది. కానీ వన్స్ ఒక్కసారి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత, ప్రజల నుంచి అన్కండిషనల్ లవ్ వచ్చిన తర్వాత సెలబ్రిటీ అయిపోతారు. లైక్ ఇప్పుడు జరుగుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇష్యూ మనం చూస్తున్నాం. నేషనల్ అవార్డు దాకా వెళ్ళిపోయారు, కానీ గాసిప్స్ మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడుకునేలాగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒక డాన్సర్గా మీరేం చెప్తారు మేడం? అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక గుర్తింపు మాట్లాడిన దాని గురించి కూడా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. మా మాస్టర్సే 160 మాస్టర్స్ ఉన్నారు. దాంట్లో మనకి ఇప్పుడు ఎవరైనా పేరు చెప్పుకోవాలి అంటే ఒక 10 or 15 మెంబర్సే తెలిసిన వాళ్ళు ఉంటారు. సో దీని ముఖంగా చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే ఢీ షో అండి. ఢీ షోలో యాక్చువల్లీ ఎవరైతే కనిపించారో షోస్లో లాస్ట్ టైం కానివ్వండి ఎవరైనా, వాళ్ళకే మాస్టర్స్గా గుర్తింపు ఎక్కువ వచ్చింది. ఢీ షోలో లేని వాళ్ళు ఎవరిని గుర్తింపు లేదు, కానీ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు మా సంస్థలో ఇంకా చాలామంది ఉన్నారు. సో రైట్ నో ఈ ఇష్యూ గురించి కొన్ని రోజుల నుంచి మీరు మీ వాయిస్ని రేస్ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి నేను ఒకటే స్టాండ్ తీసుకున్నాను. ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది వాంటెడ్లీ తను ఇరికించడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే కలిసి ట్రావెల్ చేశారో అప్పుడు కూడా అసలు ఆ అమ్మాయికి ఆలోచన వచ్చి ఉండదు. అంటే ఇలా కంప్లైంట్ పెట్టాలి, ఇది అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అది కోర్టు చూసుకుంటుంది, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. కాకపోతే ఆ అమ్మాయి వాంటెడ్లీ కేసు ఎందుకు పెట్టింది అనేది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. అంత క్లోజ్గా ఉండి అంత ఫ్రీగా ఉండి, ఎందుకంటే చాలాసార్లు నేను సెట్స్ కూడా వెళ్ళాను, తర్వాత రిహార్సల్ టైం కూడా వెళ్ళి నేను చూశాను అనమాట.
సో ఇంత బాగుండే అమ్మాయి ఎక్కడ కూడా చిన్న డౌట్ కూడా మాకు రాలేదు ఇట్లా ఏదైనా ఉంది అని చెప్పేసి. సో అట్లాంటి అమ్మాయి ఎందుకు వేరే వాళ్ళ మాటలు వినేసి ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా పోయింది. అవతల వాళ్ళు వాడుకున్నారు, ఆ అమ్మాయిని కూడా వాడుకున్నారు దీంట్లో. నేను ఆ అమ్మాయి కూడా నేను బాధ అనిపిస్తుంది అసలు ఆ అమ్మాయి విషయం చూస్తే కూడా. ఎవరు ఇరికించారో, ఎవరు వాళ్ళ సొంత లాభం కానీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కానీ ఇద్దరు జీవితాలు బలైపోతున్నాయి ఇక్కడ. సో అందుకని ఖచ్చితంగా దీని నుంచి చాలామంది నేర్చుకోవాలనుకుని నేను ఫైట్ చేస్తున్నాను ఈ విషయంలో. అండ్ పోక్సో చట్టం అనేది నార్మల్ విషయం అయితే కాదు అని అందరూ అంటున్నారు. అంటే మరీ క్రైమ్కి సంబంధించిన కొన్ని యాక్ట్స్ ఉంటాయి లాలో కానీ హైకోర్టు నుంచి కానీ. సో అలాంటి సెక్షన్లు పెట్టడానికి ఒక బలమైన ఆరోపణలు చేసిన తర్వాత సాక్ష్యాధారాలు కూడా సేకరించిన తర్వాతే ఒక నిర్ణయానికి అయితే వస్తారు. అది వింటున్న దగ్గర నుంచి చాలా మంది భయపడుతున్నారు. నిజంగానే మాస్టర్ తప్పు చేశాడా, నిజంగానే మాస్టర్ ప్రమేయం ఉందా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వాటికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఢీ షో ఖచ్చితంగా పక్కడబందీగా 18 years, ఎందుకంటే కపుల్ షో. మీరు ఆవిడ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్స్ కానివ్వండి, ఆమె కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆమె చేసేది ఏది చూసినా కూడా ఆఫ్టర్ 18 వాళ్ళైతే చాలా దీంట్లో ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి వాటిలో. సో 18 అన్నాక మనకి తర్వాత ఏంటి, లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు ఎవరికి వర్క్స్ లేవు, ఎవరికి సాంగ్స్ లేవు. ఈ విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఎప్పుడుందో ఏంటో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ఏజ్ ఈ అమ్మాయికి ఉందా లేదా ఏజ్ చూసుకొని నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వు, నువ్వు ఇట్లా ఉందా అట్లా ఉందా అని చెప్పేసి ఎవరు వెళ్ళరు. ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే అక్కడ జరిగిందా, నా పాయింట్ ఏంటంటే అసలు అలా జరిగి ఉందా లేదా, అది ఇన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి మనకు ఎవిడెన్స్ ఏమీ దొరకదు కాబట్టి పెట్టేద్దాం, ఎట్లాగో లివింగ్ రిలేషన్స్లో ఉన్నాం కాబట్టి పెట్టేద్దాం అనుకొని పెట్టావా, అది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎవిడెన్స్ మనం ఎవరు తేలేము ఆ రోజు జరిగింది అని. నిజంగా ఆ టైంలో నీకంటే మీ ఇద్దరు 4 గోడల మధ్యలో ఎక్కడి నుంచి ఎవిడెన్స్ తీసుకొస్తావు? అక్కడ జరిగిందని గ్యారంటీ ఏంటి? జరిగిందని చూసిందని ఎవరు? ఇప్పుడు అమ్మాయి చెప్తే సాక్ష్యం కాదా, అమ్మాయి చెప్తే అది కాదా అంటే ఆ అమ్మాయి ఆ రోజు చెప్పుంటే ఆ లెక్క వేరేలాగా ఉండేది. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎప్పుడే చేసినా అత్యాచారమే కదా అని అంటే మనం సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం? మనం ఇంకా వచ్చే పిల్లలకి ఏమని చెప్తున్నాము అంటే మీరు ఎప్పుడో వచ్చి పెట్టండి. ఇంకొకటి దీంట్లో ఇంకో చిన్న లాజిక్ మిస్ అయ్యడం ఏంటంటే ఆ అమ్మాయి అలా జరిగిన తర్వాత ఇద్దరు దూరంగా లేరు. అంటే అది ఎక్కడో జరిగింది, సపోజ్ ఎక్కడో బాంబేలో జరిగింది, హైదరాబాద్లో మాస్టర్ ఉన్నారు. సో ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు. ఇంట్లో అమ్మాయి భయపడి దాక్కొని ఇంట్లో ఉంది, చెప్పలేకపోయింది, మానసిక వేదన అనుభవించింది. సో ఇప్పుడు వచ్చి ధైర్యం వచ్చిందా లేకపోతే ఇంకేదన్నా కాబట్టి ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది, దీంట్లో న్యాయం ఉంది అంటే నేను ఏకీభవిస్తా. కానీ ఆ రోజు నువ్వు ఉన్నది లేదు, తెలీదు, నువ్వు ఏ ఇయర్స్ తర్వాత ఇద్దరితో లివింగ్ రిలేషన్ ఉన్నారో తెలియకుండా 4 గోడల మధ్య జరిగిందని నువ్వు బ్లైండ్గా చెప్పేస్తే ఎట్లా నమ్ముదాం మనం? అదొకటి కదా. నిజంగా అదంతా ఎలా నువ్వు ట్రావెల్ చేస్తావు? నేను ఫస్ట్ నుంచి ఒకటే మొత్తుకుంటున్నానండి, మనం అమ్మాయిలమి మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే నచ్చని వాళ్ళని తగిలితే కూడా చూస్తే కూడా భరించలేం మనం. మనకు అబ్బాయిది దృష్టి తెలిసిపోతుంది. నువ్వు నాట్ ఏ కిడ్, ఇవాళ అయిపోయిందంటే చిన్నపిల్లలకి ఆఫ్టర్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత అన్నీ తెలుస్తాయి, ఎవరు ఏంటి పాజిటివ్ అవన్నీ తెలిసిపోతుంది. సో నువ్వు అందులో 18 అంటున్నావు, ఆ ఏజ్ గురించి పక్కన పెట్టేస్తే నీకు తెలీదు అనేది అబద్ధం. ఆ అమ్మాయికి తెలియకుండా జరిగింది, ఆ అమ్మాయి మైనర్, ఇవన్నీ లైంగికంగా వేధించారు అనేది అదేదో కేసు కోసం పెట్టింది తప్పితే నిజంగా జరిగింది కాదు. అక్కడ మాస్టర్ మెంటాలిటీస్ మాకు తెలుసు, ఆయన ఆడపిల్లకి ఎలా గౌరవిస్తారో మాకు తెలుసు. వాట్ ఏదో ఒకటి జరిగిపోయింది, ఓకే అంతవరకు వద్దాం, సరే చేసారే మాస్టర్ అనుకుందాం. నీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? తల్లితో నువ్వు చెప్పుకోలేనంతగా పెరుగుతున్నావా నువ్వు? అంటే నీ పేరెంట్స్ నిన్ను షేర్ చేసుకోలేవా? ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేవా? సో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 year తర్వాత ఇంకా మళ్ళీ మాట్లాడుకోవట్లేదు. సో ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా కుట్ర, దీని వెనకతల ఖచ్చితంగా కుట్ర ఉంది. కాసేపు ఏమంటున్నారు, క్యారవాన్లో జరిగింది అంటున్నారు. క్యారవాన్లో జరిగిందని ఎందుకు చెప్తున్నారంటే షూటింగ్ స్పాట్లో ఏదైనా జరిగితే ఇలాంటివి సభ్యత్వం తీసేస్తారు. సో ఇది వాంటెడ్లీ క్యారవాన్ అని పెట్టారు. సెకండ్ ఏంటి, బాంబే అన్నారు. బాంబేలో వెళ్ళిన రోజు అక్కడ ఎవరైతే వెళ్ళారో అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ రోజు జరిగింది అన్న దానికి వాస్తవం ఏంటి? సాక్షులు వస్తారు కదా రేపు కోర్టులో. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకొని ఎన్ని తమ్నెయిల్స్ పెట్టుకున్నా ఏం చేసినా సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్. అక్కడ నీకు తెలిసింది మీరు మాట్లాడతారు, నాకు తెలిసింది నేను మాట్లాడతాను, ఇదంతా కాదు. కానీ అక్కడ సాక్ష్యాలు నువ్వు తీసుకురావాలి కదా. అంటే నువ్వు వాంటెడ్లీ ఫస్ట్ నేమ్ డ్యామేజ్ చేయాలి, అది జరిగిపోయింది. తర్వాత ఏంటి, ఇండస్ట్రీలో లేకుండా చేయాలి. సో దానికోసం వేస్తున్న స్కెచ్లు ఒకటి, ఆ అమ్మాయికి లైంగికంగా వేధింపు జరిగింది, ఓకే. సో ఆ కేసు పెట్టమ్మా,
మేమే వద్దనట్లేదు. Hmm. దాని తర్వాత ఇంకొకటిని తీసుకొచ్చావు, దాని తర్వాత ఇంకొకటిని తీసుకొచ్చావు అంటే ఒక దాంట్లో తను తప్పించుకున్నా ఇంకో దాంట్లో ఇరికించాలి. సో వాంటెడ్లీ తనకి వెతికి వెతికి ఏ సెక్షన్స్ పెడితే ఇరుక్కుంటాడు, ఏ సెక్షన్స్ పెడితే తనకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు అని ఆలోచించి పక్కా పకడ్బందీ ప్లాన్ వేసి పెట్టిన కేసే ఇది. ఓకే, ఇది ఓన్లీ ప్లాన్ ప్రకారం చేసిన కేసే. ఎస్ అయితే మ్యామ్ ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూని 2 సైడ్స్ చూడాలంటుంటారు అవును. కదా. సో ఈ కోణం మనం విన్నాం. ఇంకొక కోణం ఏంటంటే ఒక ఆడపిల్ల అనే ఒక కార్డ్, అంటే ఫీమేల్ అనే ఒక కార్డ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఏం జరిగింది అనేది ఎక్కువ క్యూరియస్గా ఉంటారు. అవును నలుగురు వ్యక్తులు ఉంటే అందులో 3 వ్యక్తులు ఆడపిల్ల వైపే ఉంటారు. అవును అది సమాజంలో మనకున్నటువంటి, అవును అది మనం మంచికి యూజ్ చేసుకుంటే మంచికి మంచికి యూజ్ జరుగుతుంది. అవుతుంది. అవును. కానీ ఈ విషయంలో ఏంటంటే తనకు తానే బ్లేమ్ చేసుకుని, మ్. తన క్యారెక్టర్ని పణంగా పెట్టి, తనని మార్కెట్లో పెట్టుకుని, మ్. ఇంత గాసిప్ చేసుకుని మ్. ఎందుకు ఇష్యూ చేస్తుంది ఆ అమ్మాయి అని కొంతమంది మ్. ఆ 20% పీపుల్ క్వశ్చన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏంటంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా మాస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అనేది బలంగా థాట్ ఉంది. అచ్చా. సో ఇప్పుడు ఏంటంటే పరువు పోయినా ఆయనతోనే పరువు పోతుంది, ఉన్నా తనతోనే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిన తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది సుమలత. తర్వాత మాస్టర్ చాలా మారిపోయారు, ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు, తన భార్యతో చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఒక స్టేజ్ మీద తన కాళ్ళ మీద కూడా పట్టాడు అప్పుడు రీసెంట్గా. రీసెంట్గా సో అమ్మాయికి ఏంటంటే లోపల తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా వార్నింగ్ ఇచ్చింది సుమలత కూడా ఫోన్ చేసి, నేను ఇప్పుడు మాస్టర్ని మ్యారేజ్ చేసుకోను, ఓకేనా, నీకు ఓకేనా, ఈ సమాధానం నీకు హ్యాపీనా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే చెప్తున్నాను నేను అంటే, మరి నీ సంతోషం ఏంటి అని అడిగింది ఈ అమ్మాయి. నీ సంతోషం ఏంటి అని అడిగింది. తర్వాత ఏంటి, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదర్కి కాల్ చేసి, లేదమ్మా ఇది పద్ధతి కాదు, ఆ అమ్మాయి ఫ్యూచర్ చాలా ఉంది, నా హస్బెండ్, నేను పిల్లలు, నా ఫ్యూచర్ నాకుంది, మీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి అని చాలా ఉన్నాయి ఇంకా ఎవిడెన్సెస్. అదే అంటున్నాను, ఇంకా మధ్యవర్తులతో కూడా ఉన్నారనమాట ఇంకా వేరే వాళ్ళు కూడా. అప్పుడు కాల్ చేస్తే ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మైనర్ అనుకునే అమ్మాయి వాళ్ళ మదర్ ఏమనింది, మీ దాంట్లో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఓహో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఉంటే ఏమైంది అంటే మీరు ఆలోచించండి, ఎంత వెనకతల చాలా ఉందండి. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి చెప్పిన మాటల ప్రకారం కానివ్వండి, ఏదో చాటింగ్ ఉంది, అది ఉంది, చాటింగ్లో ఏముంది, మిస్ యూ ఉంది. ఐ మిస్ యూ అంటే ఏంటి, ఇప్పుడు నిన్ను టార్చర్ పెట్టేవాడు ఐ మిస్ యూ అనడు కదా, పోనీ నువ్వైనా మిస్ యూ అని పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తిని అంత స్టేజ్కి నువ్వు తీసుకెళ్ళావు, అంత అంటే భార్య దగ్గర కూడా వెళ్ళకుండా నువ్వు కాళ్ళు పట్టేసుకొని ఏడ్చి, నువ్వు లేకుండా నేను బతకలేను, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే సర్వస్వం అని చెప్పేసి అంత ట్రాప్లోకి, అంత ముగ్గులోకి దింపి భార్య పిల్లల్ని కూడా మర్చిపోయేలాగా చేసినంత టాలెంట్ నీ దగ్గర ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చేయడం అంటే ఏంటి? మిగతా వాళ్ళు వినేవాళ్ళు ఎవరైనా వింటారండి. నేను చూశాను ఆ అమ్మాయి ప్రవర్తన, ఈ అమ్మాయి సఫర్ అయ్యేది నేను చూశాను, సుమలత ఎంత సఫర్ అయ్యేది నేను చూశాను. సుమలత ఆల్మోస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కూడా, కంప్లైంట్ అది చెప్పాను కదా మీకు కోర్టు సబ్మిట్ చేస్తారని, వెళ్ళి కూడా ఆలోచించింది, లేదు ఒక పిల్ల ఫ్యూచర్ పాడు చేయకూడదు, వద్దులేక్క, మాస్టర్ ఉన్నారు, ఆ అమ్మాయి ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, దీనివల్ల పోయేదేముంది, చెప్పేశాం కదా మనము అని వెనక్కి తగ్గిన పిల్ల సుమలత. నిజంగా ఆ రోజు కేసు పెట్టుంటే ఈరోజు వేరేలాగా ఉండేదేమో. సో అండ్ ఇవన్నీ నేను చూశాను కదా, కాబట్టి అంటున్నాను, అమ్మాయి మైనర్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ ఏంటి అది ఒకసారి ఎంక్వైరీ చేయండి. అది ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, గంగులు సాంగ్ ఉంది, గంగులు సాంగ్లో ఈ అమ్మాయి ఆయన టార్చర్ భరించలేక, వాళ్ళ మమ్మీ టార్చర్ భరించలేక పారిపోయింది ఇంట్లోంచి. మానస్ అండ్ విష్ణు సాంగ్లో పారిపోయింది అమ్మాయి ఇంట్లోంచి పారిపోతే మళ్ళీ వాళ్ళ మదర్ మాస్టర్ కాల్ చేస్తే మాస్టర్ వెతికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్పాడు. మరి టార్చర్ చేసేవాడు ఎక్కడికని తీసుకెళ్ళిపోతాడుగా, ఎతకాల్సిన అవసరం ఆయనకి ఏంటి? సో వాళ్ళ మదర్ కూడా ఆమెను ఎంత టార్చర్ చేసింది, వాళ్ళ మదర్ ఈమెని ఎంతెంత చిన్న బట్టలు వేసుకొని ఇండస్ట్రీలో ఎలాగైనా ఎదగాలి అని చెప్పి వాళ్ళ మదర్ ఎంత ఫోర్స్ చేసింది. సో ఆ వైపు కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ ఎంతసేపు ఈయన భర్తని కంట్రోల్లో పెట్టుకోలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది, నా భర్త బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని వస్తాడు, అవి పిల్లలు, ఇల్లు, సంసారం, వాళ్ళ స్కూల్స్ ఏంటి, తను కూడా ఒక ప్రొఫెషన్ ఉంది, అది చూసుకుంటూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక మహిళ ఉందండి, ఎంతమంది భర్తలు తిరగట్లేదు బయట. సో అది కూడా పాయింట్అవుట్ చేసుకొని మాట్లాడొద్దు అనేది నా ఉద్దేశం. మీరు సెట్స్లో ఎప్పుడన్నా ఆ అమ్మాయి బిహేవియర్ గమనించారా? చూసాను. ఎట్లా ఉంటుందండి? చాలా యాటిట్యూడ్. అమ్మాయి కూడా అంటే ఒక రేంజ్లో ఉండాలి, ఒక అమౌంట్ ఉండాలి, వాళ్ళనే పలకరిస్తుంది, మిగతా వాళ్ళని పలకరించదు. మీరు ఎందుకంటే సీనియర్స్, చాలామంది సీనియర్స్ మళ్ళీ మీకు తర్వాత కావాలనుకుంటే కూడా ఇంటర్వ్యూస్ తీసుకోండి, వాళ్ళు సీనియర్స్ని అడగండి, మీరు వెళ్ళి మాస్టర్ని వెళ్ళి పలకరిస్తారనమాట. ఫస్ట్ మామూలుగా విష్ చేస్తారు, ఈ అమ్మాయిని విష్ చేసినా కూడా ఇలా చూస్తుంది పైకి, ఇలా
ఆ టైప్ మెంటాలిటీ ఆవిడది. బేసిక్గా ఈ రోజున ఇలా మాట్లాడుకుంటున్నారు ఆవిడ గురించి, ఆవిడ టాలెంట్ గురించి అంటే ఖచ్చితంగా మాస్టర్ సపోర్ట్ చేయడం వల్లే అని చాలామంది అంటున్నారు. అవును. మీరు ఎంతవరకు అగ్రి చేస్తారు మ్యామ్? మాస్టర్ నిజంగా అంటే అమ్మాయి ఒక ఈ స్టేజ్‌లో ఉంది అంటే మాస్టర్ కారణం ఖచ్చితంగా చెప్తా. 100కి 200% నేను చెప్తాను. లేకపోయి ఉండుంటే అమ్మాయి ఇంత ఫేమ్ అయ్యేది కాదు. ఒకటి ఎందుకంటే ఆమె ఆశించింది కాబట్టే ఆమె రీల్స్ కానివ్వండి, ఏదైనా ఆమె ఒక స్టెప్ పైకి ఎదగడం కోసమే చూసింది. వేరే వేరే అసిస్టెంట్స్ ఉన్నారు మాస్టర్ దగ్గర. అంత ఎవరు పోస్ట్ ఎవరు చేయలేదు. శేఖర్ మాస్టర్ దగ్గర శేఖర్ అను మాస్టర్ వర్క్ దగ్గర చాలా చేస్తుంది. మంది ఉన్నారు. అనుష వర్క్ చేస్తుంది Yes. కొన్ని ఇయర్స్ నుంచి. Yes. సో ఎప్పుడు అను అట్లా ఆ పిల్ల పోస్టులు అస్సలు కనిపించదు. ఎక్కడ కనిపించదు. సో ఈ అమ్మాయి ఎంతసేపు మనం గమనించిన స్టార్టింగ్ నుంచి ఆమె రీల్స్ కానివ్వండి, కొన్ని రీల్స్ చూడండి ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా ఉంటుందో, మైనర్ ఎక్స్‌ప్రెషన్స్ ఏనా అవన్నీ? ఎందుకంటే అది నేను ఆర్ట్‌ని తప్పు పట్టట్లా. ఆర్ట్‌ని ఎందుకంటే అది కొరియోగ్రఫీ సాంగ్స్‌లో చేసేప్పుడు వేరు. కానీ తన ప్రవర్తన కూడా మనకి కొన్నిట్లో గమనించాలి. సో ఎందుకంటే వాంటెడ్‌లీ ఆ అమ్మాయి అయితే మాస్టర్‌తో చాలా బాగుంది ఫస్ట్‌లో. కానీ ఎవరు ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేశారో, ఎవరు కక్ష పెట్టుకొని మాస్టర్‌ని ఇరికించాలని ఈ అమ్మాయిని పావుగా వాడుతున్నారు అనేది తొందరలోనే బయటపడుతుంది. కావాలనే ప్లాన్డ్గా చేశారు అనే మాటలు ఫస్ట్ నుంచి వింటూ ఆ. ఉన్నాం. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అవును. మాటలు వింటున్నాం. మీడియా తెలియని వాళ్ళు ఏంటంటే ఇది జరిగిపోయిందేమోనని ఫిక్స్ అయిపోతున్నారు. అవును. కానీ ఎందుకు ఇలా చేశారు, ఎవరు వెనకాల నడిపిస్తున్నారు అనే క్వశ్చన్ అందరిలో ఉంది మ్యామ్. అది తొందరలోనే బయటకు వస్తుందండి అది. మ్మ్. ఎందుకంటే సుమలత అదే పనిలో ఉంది. ఎవిడెన్సెస్ అన్ని సంపాదించడానికి అదే పనిలో ఉంది. కొంతమంది ఏంటంటే మీడియాలో చేసే ఎవరు ఆవిడ మాధవిలత మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు ఆవిడకి ఏం తెలుసండి? చెప్పిన మాటలు విన్నావు, ఓకే, నీ సాక్ష్యాధారాలు అవన్నీ నువ్వు కోర్టు తీసుకొని రా చూద్దాము. కానీ ఏం తెలుసు అనుకో నువ్వు మాట్లాడుతున్నావు. కొడతాడు, హింసిస్తాడు, పెళ్ళాం మీదకి చేయలేపడు. ఈ అమ్మాయిని ఎలా కొడతాడు? అసలు ఆయన కొట్టే మెంటాలిటీయే కాదు. ఆ తర్వాత అది చెప్పాను కదా, అక్కడికి బాంబే తీసుకెళ్లారు. బాంబే గురించి నీకేం తెలుసు? ఎవిడెన్స్ ఏముంది నీ దగ్గర? ప్రూవ్ చేయి ఒకసారి. సెకండ్, ఇక్కడ మన పుష్ప సాంగ్కి వచ్చి కొట్టాడు. పుష్ప సాంగ్ కాదు అది, పుష్ప రిహార్సల్ దగ్గరికి వెళ్ళి గొడవ అయింది. సో పుష్ప సాంగ్ రిహార్సల్ దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ 300 మంది చూసారు, తీసుకురా రేపు కోర్టుకి. ఏదో వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా. 300 మంది చూశారు, అందరి ముందు కొట్టారు. ఆవిడ బాధ ఇంత అంతా కాదు. ఎక్కడ కనిపించింది బాధ అనేది? అసలు అమ్మాయిది ఎక్కడ కనిపించింది? సరే నువ్వు ఫ్రేమ్ ముందుకి రావట్లేదు. ఇప్పుడు ఇదే విషయంలో రాజ్ తరుణ్ వాళ్ళ విషయం చూద్దాం. ఆ అమ్మాయి వచ్చి ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హర్ష సాయి విషయం ఉంది, ఆ అమ్మాయి వచ్చి ఫైట్ చేస్తుంది. అవును. ఈ అమ్మాయి కూడా ఫైట్ చేయమనండి, నేను కూడా నిలబడతాను వెళ్ళి అమ్మాయి వెనకతల కావాలనుకుంటే. కానీ వాంటెడ్లీ ఏదో పెట్టాము, ఇంకా వాడు సావు వాడు సస్తాడు, బట్ట కలిసి మీదేసేసినాం అయిపోయింది అన్నట్టుగా అక్కడ నువ్వు పెట్టేసి నువ్వు కామ్గా నీ హ్యాపీనెస్ నువ్వు ఉన్నావు అక్కడ. అంటే గురువు నీకు ఇంత లైఫ్ ఇచ్చి నీకు ఇది చేస్తే, ఈ మధ్య అందరికీ అది కామన్ అయిపోయిందండి. గురువుని ముంచేది అందరికీ కామన్ అయిపోయింది. అంత గురువునే నువ్వు పక్కన పంగనామాలు పెట్టేసి నువ్వు హ్యాపీగా ఉండి, నేనేమంటున్నానంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా మా చాంబర్ దగ్గర కానివ్వండి, మా సంస్థలో కానివ్వండి, ఇద్దరి వరకు ఆపాలి. ఆ అమ్మాయి వరకు కూడా ఆపండి, తేలే వరకు. ఇవన్నీ ఆరోపణలే కదా, తేలే వరకు ఆపండి. కానీ మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నానండి, అది ఎప్పుడో జరిగిపోయింది, ఎవిడెన్స్ దొరకదు కదా అని రేప్ కేసు పెట్టారు. కానీ ఎందుకంటే అది మధ్యలో వీళ్ళు కలుస్తూ ఉన్నారు కాబట్టి కేసు పెడితే నిలబడుతుందేమో అన్న ప్లానింగ్ ఎవరైనా ఇచ్చారేమో, కానీ రేప్ చేసే వ్యక్తి మాత్రం జానీ మాస్టర్ కాదు. ఓకే. ఇంకొకటి, మనమే సినిమా సింగిల్ కార్డ్ ఆవిడే యాక్చువల్లీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆపర్చునిటీ జానీ మాస్టర్ వల్లే వచ్చిందని మీడియా ముఖంగా ఆవిడ చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా మాట్లాడారు ఆవిడ. అంటే అది మొన్ననే వచ్చింది ఆ సినిమా కూడా. అండ్ ఫుల్ ఆమె కొరియోగ్రఫీ చేశారు. అప్పటికి ఇప్పటికి ఎంతో గ్యాప్ లేదు, ఆల్మోస్ట్ ఒక 6 months గ్యాప్ ఉండింది. అది చూసి ఇది చూసి అసలు ఎవరు తీసుకోలేకపోతున్నాం, ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్. అదే అన్నాను. ఎందుకంటే పబ్లిక్ ఇవిడేదో కార్డేసి మైనర్ అని కార్డేసినంత మాత్రాన ప్రజలు గమనిస్తున్నారు. A to Z వాళ్ళకి అర్థమవుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ ఏ కోశాన కూడా ఇంత కూడా ఫీల్ అయినట్టు లేదండి. అంటే కనిపించాలా, మీ ముందు తింటున్నామని మెళ్ళో వేసుకొని తిరగాలని ఇంకా నాన్సెన్స్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి పట్టించుకొని అక్కర్లేదు. కానీ తెలుస్తుంది హావభావాలు. కొన్ని నిజంగా చెప్పాలంటే ఐస్ చూసి కూడా గుర్తుపడతారండి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీ సైకాలజీ ప్రకారము. ట్రూ అండి. చూసి గుర్తుపట్టేస్తారు వాళ్ళు ఎలా చూస్తున్నారు. మనం మాట్లాడే దాన్ని బట్టి కూడా చెప్తారు. ఏ పక్క తిరిగి చూసి మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఇంత తెలిసినప్పుడు ఈ అమ్మాయి మాట్లాడేది ఎక్కడ, ఏ ఫ్రెండ్ దగ్గర కానీ పోనీ ఇంకెక్కడన్నా కానీ అసలు జరగలేదండి. అసలు అక్కడ ఏమీ జరగలేదు. జస్ట్ ఇరికించడం కోసం వెతుక్కున్నారు అంతే. అది ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు సాక్ష్యాధారాలు అంటే చెప్పలేం కదా, వాళ్ళకు కూడా దొరకవు కదా, కాబట్టి అది అడ్డం పెట్టుకుని ఇరికిద్దాము అని చెప్పేసి అని తప్పితే అక్కడ వాస్తవానికి ఏమీ జరగలేదు.
సుమలత గారి మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి అవును. కస్తూరి మ్యామ్. ఆ. బేసికల్గా ఈవిడే వెళ్ళి ఆవిడ్ని కొట్టారు అని, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేశారు అని, ఆ తర్వాత ఆమె ఏం చేయాలో తెలియక పాలుపోకే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆహా, సుమలత లేదు. గారు. ఈ విషయం కూడా చెప్పాలి మీకు. వాళ్ళ మదర్ ఏమన్నారంటే గొడవ జరిగిన తర్వాత, హ్మ్. మీ మిస్సెస్ వస్తుందని నాకు కొంచెం హింట్ ఇవ్వాలి కదా. హ్మ్. అలా అంటారు ఎవరైనా? హ్మ్. మీ భార్య వస్తుందని నాకు కొంచెం హింట్ ఇవ్వాలి కదా, మేము జాగ్రత్త పడేవాళ్ళమి అంటే ఏమని హింట్ ఇస్తారు చెప్పండి ఒక మాట. నా భార్య అది ఎందుకంటే ఈ అమ్మాయి వాంటెడ్లీ నువ్వు రా నేను చూసుకుంటా కావాలనుకుంటే, నీ హస్బెండ్ మీద నీకెంత రైట్స్ ఉందో అంతకంటే నాకు ఇంకెక్కువ రైట్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే ఏ పల్లా ఊరుకోదు. హ్మ్. అసలు నిజంగా అంటే ఆ పిల్ల తక్కువే గొడవ పెట్టుకుంది. నిజంగా అంటే వేరే వాళ్ళతో ఇంకెక్కువనే పెట్టుకుంటారు గొడవ ఆ టైంలో వెళ్ళేసి. అక్కడ తర్వాత ఇందాక అన్నారు కదా అసలు ఏమీ తెలీదు భయపడ్డారు, చెప్పడానికి ఇంకేదో అదే అడ్డొచ్చింది అని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ మదర్ ఉంది, నేను చూసా వీడియో. హ్మ్. వాళ్ళ మదర్ ఉంది గొడవ జరుగుతున్నప్పుడు. హ్మ్. వాళ్ళ మదర్ సైలెంట్గా నేను ఎలా ఉన్నాను ఇలాగే ఉండి చూస్తూ ఉంది. హ్మ్. మరి నీ కూతురు మీదకి ఒక ఆడపిల్ల వచ్చి గొడవ పెడతా ఉండుంటే నువ్వు ఎట్లా సైలెంట్గా ఊరుకుంటావు? అనుకున్నావు. ఎందుకు ఊరుకుంటావు? అసలు ఎవరివే నువ్వు నా దగ్గర, నా కూతురు దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు మాస్టర్ అయితే ఇంకేదైనా అయితే నీ గొప్ప నీ దగ్గర చూపించుకో. నువ్వు ఎందుకు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నారు? ఈ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్ దగ్గర పని పెడతానని చెప్పి ఎందుకు అనలేకపోయినావు? హ్మ్. ఇట్లా కూర్చొని నాకు అయిందేదో అయిపోయింది వదిలేసేయండి ఎందుకంటున్నావు నువ్వు అవి? ఎందుకంటే ఇవన్నీ రేపు కోర్టులో ఇస్తారు. యాక్చువల్లీ నేను చెప్పకూడదు, హ్మ్. కానీ ఎందుకంటే కొంచెమని తెలియాలి జనాలకి. తల్లి నిల్చొని తమాషా ఎందుకు చూస్తుంది అక్కడ? మీ దగ్గర తప్పు లేనప్పుడు తల్లి ఎందుకు చూస్తోంది? సో ఇవన్నీ ఎవిడెన్సెస్ రేపు బయటకు వస్తాయండి. ఈరోజు మార్నింగ్ నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం మ్యామ్. మ్. నేషనల్ అవార్డు వచ్చింది, అవార్డు కోసమైనా బెయిల్ మంజూరు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు జానీ మాస్టర్ అని. ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు హ్యాపీ మూమెంట్ ఏంటంటే పలానా టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్కి Yes. ఈ సినిమాకి సంబంధించి ఒక అవార్డు వచ్చిందని అవును. చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళం. అవును. ఆ స్టేజ్ నుంచి మొన్న ఒక విజువల్ వచ్చింది మ్యామ్. మ్. ఆయన్ని తీసుకెళ్తున్నారు వ్యాన్లో, పోలీసుల వ్యాన్లో. ఇప్పుడు ఒక రెడ్ కార్పెట్ మీద స్టార్స్తో ఆడేటప్పుడు ఉన్న అవును. విజువల్స్లో చూసి అవును. కొంత ఆయన్ని లవ్ చేసి ఆయనతో ట్రావెల్ అయిన చాలా మంది అయితే ఆ విజువల్ చూసినప్పుడు ఏం జరుగుతోంది అన్న క్వశ్చన్ అయితే రైజ్ అయింది. అవును, ఇది చాలా ఫీల్ అవుతారు. కానీ మనం కూడా ఒకటి గమనించాలండి, కొన్ని తెలియకుండా చాప కింద నీరులాగా పాకుతోంది మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. ట్రూ, అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మన గొడవలు మనకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్ అమ్మాయిలే కంప్లైంట్ ఇస్తున్నారు మన వాళ్ళ మీద. ఎందుకంటే మనకి త్రిబుల్ కానివ్వండి, బాహుబలి కానివ్వండి, పుష్ప కానివ్వండి, ఏ సినిమాలు అయినా కూడా ఒక రేంజ్ పాన్ ఇండియన్ లెవెల్లో మనకి ఈ సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తెలుగు అతను మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఇతను జాతీయ అవార్డు కూడా ఈయనకు రావడానికి కారణము మన తెలుగు అతను ఉన్నాడు. సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చేసి మన సినిమా ఇండస్ట్రీకి అసలు ఏమవుతుందంటే ఇది కూడా ఇంకొక గేమ్ ఏమో, ఇది కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది, ఇది కూడా ఒక రకంగా ఆలోచించాలి. ఓన్లీ తెలుగు వాళ్ళ మీదనే మన తెలుగు అమ్మాయిలు ఎవరు తీసుకోవట్లేదు, తెలుగు అమ్మాయిలు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఓన్లీ నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళే మన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, ఇక్కడే ఎదుగుతున్నారు. ఇక్కడ మన ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు, మళ్ళీ మన ఇండస్ట్రీనే బ్యాడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒకసారి మనము ఈ పాయింట్ ఆలోచించాలి. ఫస్ట్ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ అమ్మాయికి ఎటువంటి భయం లేదు ఆఫర్స్ విషయంలో, ఒక ప్రముఖ సంస్థ నుంచి ఆమెకి అని చెప్పి. తర్వాత అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఆ ఇష్యూ అన్న తెలుసా మేడం? అసలు అంటే అదే ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ ఝాన్సీ గారు చెప్పారు, అది భరద్వాజ గారు ఝాన్సీ గారే చెప్పారు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆ మాధవీలత గారు ఇంకో విషయం మర్చిపోయాను. విశ్వక్సేన్ సినిమా గురించి మాట్లాడినప్పుడు విశ్వక్సేన్ సెట్లో కూడా గొడవ జరిగింది. మాస్టర్ వచ్చేసేది వర్క్ ఈ అమ్మాయికి రాకుండా చేసి వేరే వాళ్ళకి. నిజంగా విశ్వక్సేన్ సినిమాలో జానీ మాస్టర్ గారు వచ్చి ఆ అమ్మాయి వర్క్ లేకుండా చేశారు, లేదా గొడవ అయింది అంటే ఇండస్ట్రీలో నిజంగా నేను కొరియోగ్రఫీ కార్డు క్యాన్సిల్ చేసుకుంటా, ప్రూఫ్ ఇప్పిస్తే. ఎస్, మీడియా పరంగానే చెప్తున్నాను. విశ్వక్సేన్ సినిమాలో ఈ అమ్మాయి వర్క్ తీసేసి అక్కడ వచ్చి ఇష్యూ చేశాడు అని ప్రూఫ్ చేపిస్తే ఆమె, నా కార్డు కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇవన్నీ మాటలన్నీ, పుకార్లన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు అతన్ని తొక్కాలనుకుంటున్నారో, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ప్రెస్ మీట్కి అసలు ఆ అమ్మాయి వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళింది, నాకు కార్డు ఇవ్వట్లేదండి, లేట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడింది. కార్డు విషయానికి వస్తే ఆవిడ రన్నర్ సినిమాని ఇంకో సినిమా చేశారండి. రన్నర్ సినిమాకి అది జానీ మాస్టర్ రికమెండేషన్, ఆయన హీరో చేస్తున్నాడు దాంట్లో. సాంగ్ ఈ అమ్మాయి 3 days నైట్లో కంప్లీట్ చేస్తాను అని చెప్పి అక్కడ టోటల్గా ఖర్చు పెట్టించేసి ప్రొడ్యూసర్ ఆయన కూడా ప్రతి రూపాయి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ప్రొడ్యూసర్ ఫేవర్లో ఉండాలి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు. అతనికి 3 days అని చెప్పేసి 1 minute సాంగ్ షూట్ చేసింది. మళ్ళీ ఇంకో 3 days అడిగింది. 3 days అడిగితే ప్రొడ్యూసర్ ఏమంటాడు, మళ్ళీ 25 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పటికి కూడా జానీ మాస్టర్ ఏమన్నారు, కొత్తగా వస్తుందండి అమ్మాయి, ఫ్యూచర్ తొక్కకండి, ఆ అమౌంట్ ఏదైనా ఉంటే నేను ఇస్తాను, సో మాస్టర్కి సాంగ్ అట్లాగే ఉంచండి, ఆ ఖర్చు నేను కూడా పెట్టుకుంటాను అన్నాడు. ఈ అమ్మాయి కోసము
ఇంత పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంతమంది ఎవరైనా వాడుకోవాలనుకుంటే. ఈ అమ్మాయి దగ్గర స్పెషల్‌గా అంటే 25 lakhs. ఇంకొక విషయం ఏంటి? రంగబలి సినిమాలో ఈ అమ్మాయి సాంగే చేయలేదు. కానీ రంగబలికి ఈ అమ్మాయికి అకౌంట్‌కి 5 lakhs అమౌంట్ వెళ్ళాయి. సో ఇంతగానం ఎట్లా వెళ్తున్నాయి? నీకు నచ్చనప్పుడు ఒకటి దీంట్లో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మేల్ ఫీమేల్‌కి ఇక్కడ నీకు ఇష్యూ జరిగినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇవ్వు. నీ హక్కు అది. కానీ నీకు చేసిన అతని దగ్గర అమౌంట్ తీసుకుంటే దాన్ని ఏమందాం? దాన్ని ఏ లెక్కలోకి పరిగణిద్దాం? నీకు ఎవరైతే మానసికంగా నీకు హింసిస్తున్నారో ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే అది ఏ లెక్కలోకి తీసుకుందాం? ఇది కూడా మనం ఒకసారి దీని గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ తను ఆలోచించుకుని ఉంటుంది ఈ స్టెప్ తీసుకునేటప్పుడు మేబీ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేస్తుంది. అంతకుముందు ఏంటంటే తన ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మాస్టర్ గురించి ప్రైజ్ చేసిన మూమెంట్స్ మేము చూస్తున్నాం. ఆయన నా లైఫ్లో ఉండటం అదృష్టం, ఇలాంటి వ్యక్తితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని తను మీడియా ముఖంగా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకునేటప్పుడు ఎన్నో ఆలోచన చేసే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత బ్లేమ్ అయినా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్. మాస్టర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానంటే కేసే లేదు. అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే అసలు కేసులే లేవు. ఎందుకంటే చెడిపోయిన పేరు తనతోనే వస్తుంది. నాకు ఏదొచ్చినా తనతోనే. ఎందుకంటే మాస్టర్ దూరం పెట్టాడు. ఈ విషయాలన్నీ ఇంట్లో అమ్మాయి సుమలత ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసిందో తర్వాత తన ఫ్యామిలీ తను తెలుసుకొని, లేదు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉండొచ్చు ఇంకేదన్నా అనుకొని, అది కూడా సుకుమార్ దగ్గరనే పంచాయతీ జరిగింది. సుకుమార్ గారి దగ్గరనే పంచాయతీ జరిగినప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు అనుకున్నాక ఈ 6 నెలల తర్వాత, అదే ఇందాక మీకు చెప్పాను కార్డు విషయం, కార్డు ఇవ్వాలి అనుకుంటే మా దగ్గర కొన్ని ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రేపు నువ్వు సాంగ్ చెడగొట్టేస్తే మా సంస్థకు పేరు వస్తుంది. సో కాబట్టి మేము అందరం అటు నుంచి వచ్చిన వాళ్ళమే అని నేర్చుకొని కెమెరా వర్క్ నేర్చుకొని తర్వాత కార్డు మేము తీసుకునే వాళ్ళమే. అలాంటప్పుడు ఈఎంఐది కూడా పెద్ద లేట్ ఏం అవ్వలేదు. 15 నుంచి 20 రోజుల్లో 1 month లోపలనే వచ్చేసింది కార్డు అమ్మాయికి. నువ్వు కార్డు నాకు లేట్ చేశారు, లేదు మాస్టర్ నాకు వర్క్ పోగొడుతున్నాడు అని చెప్పి నువ్వు భ్రమలో ఉన్నావా, లేకపోతే వాంటెడ్ నీతో ఎవరైనా చెప్పించారా, నీ తలలో అంతా ఏదైనా ఊదారా, మాస్టర్ మీద నీకు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేయని ఎవరైనా ఊదారా తెలీదు. నువ్వు వచ్చింది కార్డు కోసం వచ్చినప్పుడు కార్డు గురించి పంచాయతీ వచ్చాక కేసు గురించి ఎందుకు వచ్చింది ఛాంబర్లో? ఛాంబర్ ఏం పోలీస్ స్టేషన్ కాదు కదా. లేదు ఛాంబర్లో నీకు సెటిల్మెంట్ దొరుకుద్ది అనుకున్నప్పుడు నువ్వు ఒక 1 month వెయిట్ చేయకపోయినావు. కూర్చొని అక్కడ కంప్లైంట్ ఛాంబర్లో ఇచ్చుంటే మాస్టర్ని పిలిపించి మాట్లాడించే వాళ్ళేమో. లేదు మాస్టర్ మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది, మరి ఇక్కడ సెటిల్ చేసుకుంటారా లేదా పిఎస్కి వెళ్తారా అని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టి డిస్కస్ చేస్తుంటే అయిపోయేది. అక్కడ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే మీరు వెంటనే రియాక్ట్ అయిపోయారు. అదే వాళ్ళ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చి 19th ఇచ్చింది అమ్మాయి, ఇంతవరకు లేదు. సో అంటే ఎందుకు ఒక్కొక్కరిని పార్షాలిటీ చూపిస్తున్నారు అంటే దీని పక్కన చాలా అంటే ఒక కోణం అని కాదండి, అన్ని కోణాల నుంచి లాక్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన రిమాండ్లో ఉన్నారు రైట్. సో ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఫాలో అవుతున్న చాలా మంది ఉన్నారు. అంటే ఆయన లవ్ చేసే వాళ్ళ విషయం పక్కన పెడితే ఒక ఇష్యూ వచ్చిందంటే సోషల్ మీడియాలో ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది తెలిసేసుకోవాలని ఒక ఇంటెన్స్ ఉంది. ఈ రోజుల్లో చదివేసుకోవాలి, డిగ్రీలు రావాలి, లేదా ఇంకొకటి కాదు, ఎక్కడ ఏం జరుగుతుంది అన్న తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ మందిలో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజాలు తెలుసుకోకుండా ముందే ఒక డిసైడ్ అయిపోతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమంది వాయిస్, ఇప్పుడు మీరు ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి మీరు వాయిస్ రేస్ చేస్తున్నారు. మీరు రేస్ చేయకముందు అసలు సి కళ్యాణ్ గారు తప్పితే ఎవరు మాట్లాడలేదు. సి కళ్యాణ్ గారు ఏంటంటే 2 వైపులా ఉండి మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి అని చెప్పారు. సో మిగతా ఎవరు మాట్లాడలేదు. అంటే అమ్మాయి అంటే మనందరం కూడా ఖచ్చితంగా మేబీ ఏదైనా జరుగుంటుందేమో. ఎందుకంటే పెట్టిన సెక్షన్స్ చాలా పెద్దవి కదండి. మైనర్గా లైంగికంగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు, పెళ్లి చేసుకోమని అడిగాడు, వాళ్ళ వైఫ్ కొట్టడానికి వచ్చారు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు అయ్యో జరిగిందేమో. లేదు, ఎందుకంటే ఆధారాలు దొరకకుండా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రేపు కేసు వేసినా ఇది అనేద్దాం, మైనర్ అని పెట్టేద్దాం వాళ్ళు దొరికినప్పుడు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది అది విషయం, వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సాక్ష్యాధారాలు దొరకవు కాబట్టి ఇరికించవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టింది. కానీ ఆ అమ్మాయి మైనర్ అట్లా వెళ్ళి అది చేశారు అనేది అది ఎప్పుడు వాళ్ళిద్దరు పర్సనల్గా ఉన్న సంగతి కూడా మనకి తెలియదు. అది జస్ట్ అడ్వాంటేజ్. సాక్ష్యాధారాలు ఇలా దొరకవు, అది నా ఫేవర్లోనే వస్తుంది, నేను చెప్పాను కాబట్టి ఆడపిల్లని నేను ఇంత పబ్లిక్గా చెప్పాను కాబట్టి అది నా ఫేవర్లో వస్తుందని ఆలోచించుకొని పెట్టిన కేసు తప్పితే ఇంకొకటి అయితే ఏమీ లేదు. ఎందుకంటే మీకు ఇప్పటికే తేలిపోతున్నాయండి. ఫస్ట్ ఏంటి మరి క్యారవాన్ అన్నారు, క్యారవాన్లో సమస్య లేదు, సీసీ కెమెరాస్ ఉంటాయి. అప్పుడు జనం దొరకాలిగా.
అప్పుడుది సరే, అది అదే అవ్వలేదు, సీసీ కెమెరా ఆపేశారని అనుకుందాం. జస్ట్ అక్కడ సెట్లో జరిగితే ఆయన సభ్యత్వం పోతుందన్న ఆలోచనతోనే సెట్స్ అన్నారు. బాంబే అంటే మీకు ఇందాకే చెప్పాను, ఆ రోజు షూట్ జరగలేదండి, వచ్చేసారు. విశ్వక్సేన్ దగ్గర లొకేషన్స్లో అంటున్నారు. విశ్వక్సేన్ లొకేషన్స్లో మాస్టర్ అసలు పోనే లేదు. పుష్ప లొకేషన్స్లో కూడా పుష్ప లొకేషన్స్ కాదండి, పుష్ప లొకేషన్స్కి పుష్ప సెట్కి వెళ్ళారు, ఆమె రిహార్సల్కి వెళ్ళారు, సారీ సెట్ కాదు, రిహార్సల్కి వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో అది మాట్లాడుకున్నారు. అంతేకాని ఇన్ని గొడవ వేరే కాదు. అప్పుడే కదా వెళ్ళి మళ్ళీ సుకుమార్ గారి దగ్గర మాట్లాడి పంచాయతీ అయిపోయినాక ఇన్ని రోజులు, ఇప్పుడు ధైర్యం 3 years ధైర్యం లేదు, 4th year అన్నా ధైర్యం ఎక్కడ పోయింది? ఇప్పుడు భార్యకి ఎందుకు అన్నావు మరి నువ్వు? నీకు ఓకేనా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవట్లేదు, నీకు ఓకేనా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోవడమే నీకు కావాలి, ఈ ఆన్సర్ అంటే నీకు హ్యాపీనా అని చెప్పి నువ్వెందుకు ఫైట్ చేసావు తనతో? నేను కరెక్ట్గా విని మాట్లాడుతున్నాను. ఇది వాంటెడ్లీ అంతే. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే, ఎలాగో పోతే పరువు పోతే పోయింది, మాస్టరే పెళ్లి చేసుకోవాలని వేధించారని ఒక పక్కన మాట్లాడుతుంది. మాస్టర్ వేధిస్తే అది వేరేలాగా ఉంటుంది. మాస్టర్ వేధించరండి అసలు. ఆయనకి ఏంటంటే ఎంతసేపు పైకి రావాలి సినిమా. ఒకటి అమ్మాయితో లివింగ్ రిలేషన్ అయితే అది వాస్తవం, నేను ఎప్పటికైనా చెప్తున్నాను, అది వాస్తవం. అది కానీ మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఆ పిల్లది, మాస్టర్ది కాదు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ చాలా ధైర్యంగా అయితే కెమెరాని ఫేస్ చేస్తుంది, కానీ కనిపించకుండా ఆ పిల్లల కోసం అట్లా ఉంది. కానీ లోపల అమ్మాయి ఎంత అంటే చాలా సఫర్ అవుతుందండి లోపల. ఏదైనా మాట్లాడితే కూడా ఇట్లా గట్టిగా ఏడ్చేసేలాగా ఉంది. అంటే ఎవరు కనబడితే ఏడ్చేద్దామా అన్నంతగా ఉంది ఆ పిల్ల. చాలా సఫర్ అవుతుంది. ఇప్పుడు నుంచి కాదు కదా, ఒక 2 years బ్యాక్ నుంచి అమ్మాయి తెలిసినప్పటి నుంచి సఫర్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, పెద్దవాళ్ళకి చెప్పి, ఆమెతో చెప్పి, హస్బెండ్కి చెప్పి, ఇప్పుడు ఇంత పేరు చిన్న చిన్న ఇటుకంతా పేర్చుకున్న కొట్టుకుపోయినట్టు ఇంత పేరు సంపాదించుకున్నాక రేపు ఆ పిల్లలని స్కూల్లో కొంతమంది ఇలా కూడా అంటున్నారు, అప్పుడు తెలీదా మీకు, ఆయనకు తెలీదా అని మాట్లాడుతున్నారు. ఏదో వచ్చింది కదా అని మాట్లాడొద్దు, తప్పులు అందరితో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈయనకు సిగ్గులేదు సరే, మొగుడైనా సరే ఏదైనా సరే, మరి అమ్మాయి సిగ్గు ఎక్కడ పోయింది? పెళ్ళయి ఎందుకంటే ఇంత పిల్లలు గుర్తుపడతారండి, 2వ పెళ్ళామా 3వ పెళ్ళామా అని మాట్లాడతారు, వేరే విషయాలు మాట్లాడతారు. అట్లాంటప్పుడు ఈ అమ్మాయి తెలీదు అని చెప్పేది మాత్రము అది చాలా నాన్సెన్స్గా ఉంది మాట్లాడడం. తెలియందే సినిమా ఇండస్ట్రీకి వచ్చారా? తెలియందే నీకు అంత సాంగ్ చేసావా? అంత ఇండస్ట్రీలో తిరుగుతున్నావా? నువ్వు డాన్స్ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏం జరగట్లేదు అని తెలిసే మనం వస్తాం ఇండస్ట్రీకి. తెలియదు అనడం మాత్రం అబద్ధం. నాకు తెలియదు, ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు అని మాత్రం బండబూత. అసలు అది తెలిసే వస్తారు ఇండస్ట్రీకి. వచ్చిన తర్వాత మళ్ళీ నీ అవసరాలు తీర్చుకున్నాక నువ్వు అప్పుడే పెట్టుంటే సూపర్. తర్వాత నీకు ఎప్పుడైతే సుకుమార్ గారి దగ్గరకు వచ్చి గొడవ వచ్చిందనుకో అప్పుడు పెట్టినా సూపర్. ఇవన్నీ కాకుండా వాంటెడ్లీ కరెక్ట్గా నీకు అవార్డు వచ్చే టైంకి తను బయట ఉండకూడదని తొక్కేసావు చూడండి. దీన్ని ఇంకా మనము కక్ష సాధింపు కాకపోతే ఏమందాం, గేమ్ కాకపోతే ఏమందాం, కుట్ర కాకపోతే ఏమందాం? అది ఇంకొక విషయం కూడా ఏంటంటే, తన వెనకాల నిజంగా చెప్పాలంటే ఒక పొలిటీషియన్, ఒక పొలిటికల్గా ఎదిగిన వాళ్ళ అబ్బాయి అయినా సరే, సినిమా ఇండస్ట్రీలో ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ కొడుకైనా సరే, ఆయన పరిస్థితి ఈరోజు ఇట్లా ఉండేది కాదు. ఎవరిని మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు కదా. ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడిన అమ్మో వద్దు, ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, రేపు మనకు వర్క్ తొక్కేస్తారేమో, లేకపోతే ఇంకొకటి ఏమైనా అవుతారేమో. సక్సెస్ఫుల్ స్టార్స్ తో వర్క్ చేసిన అతనికి ఈ రోజు ఒకరు కూడా మాట్లాడట్లేదు. ఎంత బాధాకరం చెప్పండి. దాన్ని ఎలా తీసుకుంటారని, నిజంగా జానీ తప్పు చేసి ఉంటాడేమో, వెయిట్ చేద్దాం ఏమొస్తుందని. కానీ నేను ఒకటే అంటున్నానండి, అతను చెడ్డోడు అనుకోండి, చెడ్డోడనే చెప్పండి, మాస్టర్ మంచోడు కాదు, మేము 2-3 కూడా ఇట్లా అయ్యింది, 4 ఇట్లా అయింది చెప్పండి. కనీసం అదన్నా చెప్పండి. మంచోడు అనుకోండి, అలా అనుకోలేదు, ఇలా అయినా ఉండొచ్చు అని ఎవ్వరు కూడా వాయిస్ ఇవ్వనంత లాక్ చేశారు. ఇది ఇప్పుడు ఇన్ని రోజుల జర్నీ మేడం ఒకసారి చూస్తే నిజంగా చాలా ఇటుక పేర్చుకుంటే ఇల్లు ఎట్లా అవుతుందో, సక్సెస్ఫుల్గా ఎంతో కష్టాలు పడిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక, ఇందాక మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, వాళ్ళ పిల్లలే ఉన్నారు, బయటకు వెళ్తుంటే స్కూల్కి వెళ్తుంటే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కదా అని. మనం చేసే తప్పులు పిల్లల మీదకి వెళ్తాయి, లేదా మనం తీసుకునే నిర్ణయాలు, మనం వెళ్ళే దారి నెక్స్ట్ మన పిల్లల మీద ఉంటుంది ఆ ప్రభావం. ఇదే గుణపాఠం, అందరికీ గుణపాఠం ఇది అవ్వాలి. ఎందుకంటే మీరు అనుకుంటుండొచ్చు, ఎవరో సరే వేరే ఊరు నుంచి వచ్చింది పిల్ల, బతకడానికి వచ్చింది, లైఫ్ ఇద్దాము, లేదా కరెక్ట్గా ఎవరికి లైఫ్ అవసరం లేదండి, మనకు మన పిల్లలకి లైఫ్ ఇచ్చుకుంటే చాలు. నిజంగా సొసైటీ బాగలేదు. ఎంత అంటే జైలు కట్టారు అని చెప్పేసానంటే ఓన్లీ మగవాళ్ళ కోసమే కట్టలేదు కదా, ఆడవాళ్ళకు కూడా జైలు ఉన్నాయి కదా. సో తప్పు ఎవరన్నా అంటే ఆడవాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళు ఒక్కరిని మనం పెట్టేసి మొగడు అలా చేస్తారు అట్లా కాదు, ఆడపిల్లల తప్పు కూడా ఉంది, ఇది కూడా గుర్తించండి. చిన్న వెంట్రుక మందం ఉంటుంది, మనం తెలుసుకోలేము. కానీ ఆడపిల్లలు కూడా వాంటెడ్లీ వాళ్ళ అవసరాలు తీర్చుకొని కావాలని మగవాళ్ళని కూడా ఇరికిస్తున్నారు. ఇలాంటిది కూడా ఉంది. నిజంగా బాధితులను ఎవరు పట్టించుకోవట్లేదు.
నిజంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ఇదైతే నేను ఖచ్చితంగా ఎప్పటికైనా లాస్ట్‌కైనా ఇదే చెప్తానండి. మాస్టర్ ఎప్పుడైనా బెయిల్ మీద రానివ్వండి, తర్వాత ఎప్పుడొచ్చినా సరే న్యాయం ఖచ్చితంగా నిలబడతది. ఈ అమ్మాయి విషయంలో మాత్రం మాస్టర్‌ది కలిసి ఉండడం తప్పే, నేను కాదనట్లేదు. కానీ లైంగిక వేధింపులు కానివ్వండి, చిన్న పిల్లల్ని రేప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ నేను కొట్టిపడేస్తున్నా, ఖండిస్తున్నా. అసలు అలా జరగలేదు. ఎప్పుడో జరిగింది అని చెప్పేస్తే సాక్ష్యాధారాలు లేవు కదా అనుకొని ఇరికిస్తున్నారు తప్పితే అలా జరగలేదు, ముమ్మాటికి జరగలేదు. ఇప్పుడు 'పుష్ప 2' కూడా ఒక మంచి సాంగ్ కూడా వాళ్ళకే జానీ మాస్టరే చేయాలని వింటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన చూస్తే అక్కడ ఉన్నారు, షెడ్యూల్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ దాని గురించి ఏం అప్డేట్ ఇస్తారేమో అని అందరూ కూడా ఈగర్గా వెయిట్ ఏమో చేస్తున్నారు. అది నిజంగా ఇద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా అడ్డు పెట్టుకుంటున్నారో చెప్పలే. నిజంగా ఇవ్వాలనుకుంటున్నారు, లేదు ఎందుకులే ఒక మాట అనేస్తే పొద్దు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఓకే. ఇప్పుడు సుమలత గారు ఏం చేస్తున్నారండి? ఎందుకంటే ఖచ్చితంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలి, ఆయన బయటకైతే రావాలి. పోలీసులతో అలాగే కోర్టుతో కూడా మాట్లాడుతూ ఉంటుంటారు సంభాషణలు. అసలు ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అసలు? అంటే ప్రెసెంట్ ఆ అమ్మాయి అయితే ఎవిడెన్స్ కలెక్ట్ చేసే వర్క్లోనే ఉంది. ఆల్మోస్ట్ అమ్మాయికి 60-70% వరకు ఎవిడెన్స్ దొరికింది. ఎవరి వల్ల ఏం జరిగింది, ఎప్పుడు ఇరికించాలనుకుంటున్నారు, ఏంటిది అని. ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి మాత్రం మంచి జరుగుతుందండి. సుమలతకి మాత్రం న్యాయం జరగాలి. నిజంగా అంటే విక్టిమ్ ఆ అమ్మాయి, నిజంగా ఇబ్బందులు పడుతుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఈ పిల్ల ఎంత టార్చర్ చేసిందో మాకు తెలుసు, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపిందో ఆ పిల్లకి తెలుసు. ఎందుకంటే ఈ అమ్మాయి ముందు వచ్చి భయా భయా అని చెప్పేసాను అనేది, తర్వాత వెనకతల వెళ్ళడము, తర్వాత ఇంటికి రానివ్వకుండా అక్కడే కాలు పట్టేసుకొని చచ్చిపోతాను నేను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని, ఇలాంటివన్నీ కూడా భార్యకు తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? సో చాలా నరకం అనుభవించింది. ఒక ఆడపిల్లగా ఆమెను అర్థం చేసుకుంటే నిజంగా అండి ఈ పిల్ల కాదు విక్టిమ్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉంది. ఇద్దరు పిల్లలకి సమాధానం చెప్పుకోలేక, అది నిజమా అబద్ధమా తేలే వరకు కూడా పిల్లలకి రేపు స్కూల్ అడుగుతున్నారా, బయట మీ నాన్న ఇలా అంటారా అలా అంటారా అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఒకవైపు ఆలోచిస్తే నిజంగా అంటే సుమలతని చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేవంటారా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. చెప్పాను కదా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ పెట్టుకొని ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎక్కడ ఏం చేసినా కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి. సో దానివల్ల ఖచ్చితంగా మాస్టర్ బయటకు వస్తారు. ఓకే. సో ఒక డాన్సర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, దిశ అనే ఫౌండేషన్ కూడా రన్ చేస్తున్నారు. సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు చాలా మంది ఉంటారు. దిల్సే చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. అసలు ఆ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి మ్యామ్? అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి కొంతమంది హై 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 క్లాస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, మరీ లోగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఎట్లా ఉంటాం ఎట్లా లేదు అని. మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు అడగలేరు ఎవరిని, ఏదైనా హెల్ప్ కావాలని కానీ ఇంకేదన్నా కానీ. సో నేను వాళ్ళ ఉద్దేశంగా ఆలోచించాను అనమాట. సో వాళ్ళకి స్టడీ, సింగిల్ పేరెంట్ ఉన్న స్టడీస్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్, కొంతమందికి ఎవరైనా అత్త నుంచి కోడలకి ఇలా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, లేదు అనాథ శవాలు ఎవరిదన్నా ఉన్నా కానీ మా సంస్థ నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు అసలు మోటివ్ ఎక్కడ పడింది మ్యామ్? అంటే ఇలా స్టార్ట్ చేయాలని మీకు ఎట్లా అసలు? ఫాదర్ నుంచి అనుకుంటా, నాన్నగారి నుంచి. అంటే ఫస్ట్ నుంచి కూడా నాన్న ఏంటంటే ఎవరికైనా హెల్పింగ్ నేచర్, ఏమీ ఆశించడు. ఏదో వెనకాతల ఆస్తులు ఉన్నాయి అవన్నీ పెట్టుకొని చేస్తున్నాము షోయింగ్ అని కాదు, అది నాకు మనసులో అనిపిస్తుంది అంతే. ఏదైనా చూస్తే నాకు తోచినంత వరకు, నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నా సరే నా వల్ల ఒకరికి ఏం హెల్ప్ అవుతుంది అనేది అది నాకు పుట్టుకతోనే మైండ్ వచ్చేసింది. సో ఫైనల్గా ఒకటైతే మీ నుంచి తెలుసుకోవాలండి, ఈ 30 మినిట్స్ ఇంటరాక్షన్లో కూడా ఒక ఇష్యూ వచ్చిందంటే దాని నుంచి బయటికి ఎలా పడాలి అనే మాటలే మీ ఐస్లో నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఫీమేల్గా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డాన్సర్గానే మీ కెరీర్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక కొరియోగ్రాఫర్గా ముందుకు వెళ్తున్నా కూడా స్టార్టింగ్ అప్పుడు మీరు ఒక డాన్సరే, ఎక్కడో వెనకాల ఆడి మధ్యలో ఆడి మళ్ళీ ముందుకు రావడానికి ఎన్నో స్ట్రగుల్స్. మీరు అన్నట్టు ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ప్రతి ఒక్కరు వస్తారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి ప్రొఫెషన్ లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా ఇండస్ట్రీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలంటే? ఎందుకంటే మేడం ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ద్వారా ఈ రోజుల్లో చూస్తే 16-17 ఏళ్ళ అమ్మాయి అయినా సరే చిన్న ఫోటోషూట్ ఎక్స్పోజ్ చేస్తే వైరల్. అవును, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత పేరు వస్తుంది. అలాంటి అమ్మాయిని అన్నిటికి తీసుకోవాలి, మీకు పేరు వస్తుంది, మీరేమన్నా సెలబ్రిటీలు అవుతున్నారా అని క్రియేట్ చేసిందే జనాలు. అంటే ఒక చెడుని ఎంకరేజ్ చేస్తుంది జనాలు. పైనుంచి కింద దాకా చీర కట్టుకుని కూర్చుంటే, చీర కట్టుకున్న అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వేస్తావా, బిగ్ని వేసుకున్న అమ్మాయికి ఎక్కువ వేస్తావా అంటే ఖచ్చితంగా బిగ్నీకే వస్తుంది. సో అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అవును,
పిల్లలకి ఫోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం ఓపెన్ చేసి చూస్తారో, అవును. అంటే 10 ఏళ్ళకి తెలుసుకోవాల్సింది 5 ఏళ్ళకే తెలిసేసుకునే తెలుసుకుంటున్నారు. సమాజంలో రైట్ నో మనం ఉన్నాం. అవును. సో ఆడపిల్లలే మీరు అన్నట్టు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మ్మ్. మగపిల్లలే ఎంతో కొంత కొంచెం ఎక్కడో రేర్ కేసెస్ వాళ్ళ అవును. వల్ల ఇబ్బంది పడ్డారు, అవును. రేపులు చేశారు, లైంగికంగా హింసించారు అనేవి చాలా తక్కువగా చూస్తున్నాం. మ్మ్. మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలరా? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కొంతమంది తర్వాత ఏదైనా పడక ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేసి వేధింపులకు గురవుతున్నాము అని చెప్తున్నారు, కానీ అందరు తెలిసే వస్తున్నారు, ఆల్మోస్ట్ ఇష్టపడే ఉంటున్నారు. ఛాన్స్ అంటే నువ్వు అక్కడ ఏదో ఆశిస్తున్నావు, ఒకటి ఇస్తే ఇప్పుడు ఏదో ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. అంటే అతను కరెక్ట్గా క్యారెక్టర్ నీకు ఇస్తాడా, నీకు ఛాన్స్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అదంతా సెకండరీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏది కూడా పిల్లలు తెలుసుకొని ఇప్పుడు టెక్నాలజీ ఒకప్పుడు తెలిగిపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగానే ఇన్స్టాగ్రామ్ చూడండి, దాంట్లో అమ్మాయిల ఫొటోస్ ఎక్కువ ఉంటాయి, అబ్బాయిల ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలవే భయంకరంగా ఉంటాయి. అక్కడ కంటెంట్ ఏమి ఉండదు, కంటెంట్ ఆఫ్ యాక్టింగ్ కానీ సాంగ్ కానీ అట్లా ఏమీ ఉండదు, జస్ట్ డ్రెస్సింగ్ ఎక్స్పోజింగ్ అంతే. సో మనము మహిళల ఫస్ట్ లేడీస్ మనం కరెక్ట్గా లేము, మనం కరెక్ట్గా ఉండుంటే వాళ్ళ దృష్టి కూడా కరెక్ట్గా ఉంటుంది. మీరు అందరూ ఆడవాళ్ళు అసలు అలా వద్దు అని ఖచ్చితంగా మీరు ఒక ముక్త కంఠంతో ఉండండి. ఎందుకు చూస్తాడు ఎవడైనా, ఎందుకు చూస్తాడు, నువ్వు ఇప్పుతేనే చూస్తాడు, ఇప్పకపోతే ఎవడు చూడు. ఆ కాలం పోయింది చాలా. ఇప్పుడు ప్రతి దగ్గర డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు షీ టీము మిస్ అయినా ఎక్కడైనా మనకి యాప్ ఉంటుంది, మనం ఎక్కడ మన లొకేషన్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు, ట్రేస్ చేసి వస్తున్నారు. సో ఇంత మారినప్పుడు, ఇంత సొసైటీ మారినప్పుడు ఇంకా పక్కల మీదనే ఎందుకు అందాం మనం? ఇద్దరు ఉండొచ్చు, అడిగే మగవాళ్ళు ఉండొచ్చు, ఆఫర్ ఇచ్చే ఆడవాళ్ళు ఉండొచ్చు, రెండు ఉన్నారు. కాబట్టి రెండు విధానాలుగా మనము చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి కూడా మనము ఈ లేడీస్ అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ మధ్య భార్యలు చాలా సఫర్ అవుతున్నారు, సెకండ్ వస్తున్నారు, ఎవరో ఒకరు వస్తున్నారు అందరి లైఫ్లోకి. ఆల్మోస్ట్ ఒక 60% భార్య ఉండగా భర్త ఇంట్రెస్ట్తో వెళ్తున్నాడా, వేరే వాళ్ళ ట్రాప్లో పడుతున్నాడా తెలీదు, కానీ వాళ్ళు చలామణి అవుతున్నారు. సెకండ్ ఎవరైతే వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చలామణి అవుతున్నారు, భార్యలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఎవరి విషయమైనా సరే, సుమలత విషయమైనా సరే, ఇప్పుడు కోర్టు కానీ పిఎస్ కానీ పిచ్చి పట్టింది అలాగా అమ్మాయి తిరుగుతుంది, కానీ ఎవరైతే సెకండ్ మెయింటైన్ చేశారో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు హైలో ఉంటున్నారు. ఇంకా 2-3 కేసులు కూడా వాళ్ళ పేర్లు కూడా నాకు ఈ మధ్య జరిగాయి. అది వాణి గారిది కానివ్వండి, ఇంకెవరిదైనా కానివ్వండి. ఇప్పుడు భార్యతో నువ్వు బాధలు పడి ఆవిడ దగ్గరికి వెళ్తున్నావా, నువ్వు ఇష్టంతో బయటకు వెళ్తున్నావా, అది సెకండరీ. కానీ ప్రతి భార్యలు కూడా ఈ సెకండ్ వాళ్ళతో చాలా సఫర్ అవుతున్నారు. ఇది కూడా అందరూ కొంచెం గమనించాలి. ప్రతి దాంట్లో ఆవిడ హైలైట్ అవుతుంది, భార్యే బాధలు పడుతుంది. ఇది ఓకే. సో మొత్తానికి కొన్ని రోజుల తర్వాత అయితే వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందో మాస్టర్ సంబంధించి. అండ్ ఇప్పుడైతే అవార్డ్కి తీసుకోవడానికైతే కోర్టు బెయిల్ ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది, ఫైనల్గా ఏం చెప్తారు మ్యామ్? చూద్దాం, ఒక్కరోజు కన్నా ఏదైనా ఇచ్చింటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడ్డ కళ అది గోల్, ఇంకంతకుమించి ఇంకేం చెప్పలేము. అతను తీసుకోలేకపోతున్నాడు అంటే ఇంకా అంతకంటే మానసిక క్షోభ ఇంకొకటి ఉండదు. క్యాన్సిల్ చేస్తారన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఛాంబర్ నుంచి కార్డు ఎలా క్యాన్సిల్ చేశారు, ఒక ఇష్యూ కోర్టులో నడుస్తుంది. లేదండి, క్యాన్సిల్ ఏం చేయలేదండి, క్యాన్సిల్ చేస్తారేమో అనే మాట. ఎందుకంటే అది చాలా రాంగ్. అది ఎలా చేస్తారు, చేస్తే ఇద్దరిది చేయాలి. ఆరోపణలు మట్టుకే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు సెట్స్లో ఏం జరగలేదు, సెట్స్ దగ్గర ఏం లేదు, నీకు ఏ వరకు తన ప్రాబ్లం చేయలేదు, ఏ సాంగ్ తను పోగొట్టలేదు. సో మీరు ఎలా తనకి కార్డు తీసేస్తారు? అది పర్సనల్ విషయం. అది పర్సనల్ విషయానికి సంస్థకి ఏంటి సంబంధం? దీన్ని బట్టి అప్పుడు వాళ్ళు దొంగలు దొరికినట్టే. నిజంగా కార్డు క్యాన్సిల్ చేయాలి అంటే వాళ్ళ ఉద్దేశం బయటపడ్డట్టే. నిజంగా కార్డు క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా దొంగలు దొరికిపోతారండి మనకి. ఎందుకంటే అది తీసే రైట్స్ లేదు. ఇప్పుడు నీకు ఎక్కడ సాంగ్ నువ్వు పోగొట్టేసావు, ఏ వరకు నీకు ఏం ప్రాబ్లం చేసావు? సో ఇది కక్షాన్ని అప్పుడైనా బయటపడిపోద్ది. సో దాంట్లో కూడా మనం పట్టుకోవచ్చు వాళ్ళని. అది రైట్స్ లేదు, తన కార్డు తీసే సెట్లో ఏం జరగలేదు, మీకు చెప్తున్నాను కదా, వాంటెడ్లీ క్రియేట్ చేస్తారు. అది సాక్ష్యాలు దొరకవు కదా, లేకపోతే తను నిరూపించలేమనుకొని చేయడము, డ్రామా క్రియేట్ చేస్తారు తప్పితే అక్కడ జరిగింది లేదు, ఏమీ లేదు. అతను మాత్రం క్లీన్ షీట్గా బయటకు వస్తారు. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.